మీరు వచ్చేసిరా, నేను చూడలేదు అనమాట. సో ఈరోజు వచ్చేసి ఎవరైతే ఇలా ఇంట్లో కూర్చొని ఇలా చేసుకుంటారో కామెంట్ అయితే చేయాలన్నమాట. ఈరోజు వచ్చేసి వికెట్ కీపింగ్ డ్రిల్స్ అనమాట. ఇంట్లో ఎట్లయితే వికెట్ కీపింగ్ డ్రిల్స్ చేస్తారో అదైతే చేస్తాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైతే ఇలా ఇలా చేస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి ఇంట్లో. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ డ్రిల్ వచ్చేసి అనమాట మనకి సింగిల్ హ్యాండ్ క్యాచింగ్ అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు బాల్ ఇట్లా త్రో చేసి మనకి వాల్కి త్రో చేసి వస్తుంది కదా, అప్పుడైతే మీరు ఒక హ్యాండ్ ఇట్లా పెట్టుకొని ఒక హ్యాండ్తోనే రిసీవ్ చేసుకోవాలి. అప్పుడు మీకు స్పిన్నర్స్కి ఫంబుల్ అవుతుంది కదా, అప్పుడు ఒక చేతితో కూడా పట్టుకోవచ్చు ఇట్లా, జస్ట్ ఇట్లా. సో దానికైతే హెల్ప్ అవుతుంది అనమాట సింగిల్ హ్యాండ్ క్యాచింగ్. నేనైతే ఫస్ట్ నేను వచ్చేసి అయితే వికెట్ కీపింగ్ ఎలా వేసుకున్నాను అనమాట. ఫస్ట్ నేను దీనిలో ఇంకో ఇన్నర్స్ వేసుకుంటాను. ఇది మొన్న నేను తెచ్చింది అనమాట. ఇది ఇన్నర్స్ ముందైతే నేను ఎస్జీది వేసుకుంటుండే కదా, అది ఎస్జీది అయితే లోపల ఉన్నాయి, ఇదేమో బయట. నాకు మళ్ళీ డబల్ ఇన్నర్స్ అని ప్రాక్టీస్ ఉంది, అందుకోసమే అంటే డబల్ ఇన్నర్స్ వేసుకొని ప్రాక్టీస్ చేసిన. అప్పుడైతే నేను మంచిగా క్యాచింగ్ గిట్లా మంచిగా తీసుకున్నాను అనమాట. సో డబుల్ ఇన్నర్స్ అయితే నాకు కంఫర్టబుల్ ఉన్నాయి, మీ ఇష్టం. కొంతమంది అయితే వితౌట్ ఇన్నర్స్ కూడా వేసుకుంటారు, కొంతమంది సింగిల్ ఇన్నర్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. సో ఇప్పుడైతే నేను డబుల్ ఇన్నర్స్ అయితే వేసుకున్నాను. సో 1 హ్యాండ్ క్యాచింగ్ అనమాట. ఒక హ్యాండ్ అనేది వెనకాల వస్తుంది. సో ఇట్లా ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ అయితే ఫంబుల్ అవుతుంది అనమాట. మీకు ఎలా క్యాచింగ్ ఎలా వస్తుంది అది రిసీవ్ చేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు దాకా రిసీవ్ చేసుకోలేదు, అందుకోసమే జారిపోయాను అనమాట. బాల్ కూడా ఇట్లా షైనింగ్ స్టేట్స్ వచ్చింది. సో చూడవచ్చు గ్రిప్ పోయింది బాల్ కూడా ఇలా. ఫస్ట్ బాల్కి అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ బాల్కి అయితే అబ్జర్వ్ చేయాలన్నమాట. మీకు రిసీవ్ చేసుకోనికి ఇలా ఇప్పుడైతే చూడొచ్చు నాకు నేనే బాల్ అనమాట ఇట్లా వేసుకున్నాను. అట్లా ఎందుకంటే ఇప్పుడు ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు కదా, ఫాస్ట్ బౌలర్స్ స్లోవర్ అనేసి మీకు ఎడ్జ్ తాకింది అనుకొని, ఎడ్జ్ తాకితే కొంచెం బాల్ స్లో వచ్చినాక ఇట్లా ముందలే పట్టుకోవచ్చు అనమాట మనం. సో అలా మీకు కనిపిస్తలేదు బాల్ నాకు తెలిసి 1 హ్యాండ్ క్యాచింగ్. సో నేనైతే ఫస్ట్ 1 హ్యాండ్ క్యాచింగ్ అయిపోయిన తర్వాత రైట్ హ్యాండ్తో ఫస్ట్ ఇవ్వాలి ఇలా. మీరు కొంచెం ఇలా కూడా వేసుకోవచ్చు, మా బౌన్సర్స్ వస్తాయి కదా, అప్పుడు హెల్ప్ అవుతుంది. ఇట్లా పడతారు కదా, అప్పుడు ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఇట్లా ఫంబుల్ ఏం చూసినా ఇలా ఫంబుల్ అవుతుంది. ఫస్ట్ ఇప్పుడు రైట్ హ్యాండ్తో అయిపోయిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ కూడా ప్రాక్టీస్ చేయండి. అట్లానే లెఫ్ట్ హ్యాండ్తో కూడా చూపిస్తా ఎలా చేస్తాను. నాకు లెఫ్ట్ హ్యాండ్తో అంత ప్రాక్టీస్ లేదు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. జస్ట్ నేను బిగినర్ గైస్. బిగినర్స్కి అయితే బిగినర్స్కి అయితే నేను వీడియో చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. ఇప్పుడు ప్రొఫెషనల్ స్టేజ్కి పోయినాక మళ్ళీ వేరే డ్రిల్స్ అయితే వస్తాయి, నాకు తెలియని డ్రిల్స్ కూడా ఉంటాయి.
అప్పుడు మళ్ళీ వేరే డ్రిల్స్ కూడా చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. ఇలా మీరు వైడ్గా త్రో చేసుకొని ఏం కాదు, కాకపోతే పట్టాలి ఇట్లా. రిసీవ్ చేసుకోవాలి ఇట్లా బాల్. అంటే మీ ఎల్బో అనేది ఇట్లా స్ట్రైట్ ఉండాలి గైస్. కొంచెం ఇప్పుడు ఫాస్ట్ బౌలర్స్కి అయితే మీకు అక్కడికక్కడే పెడితే, ఇప్పుడు ఎంఎస్ ధోని తీసుకుంటారు కదా, ఎంఎస్ ధోని ఏం చేస్తాడంటే ఇప్పుడు స్పిన్నర్స్ అయితే జస్ట్ పట్టుకొని ఇట్లా స్టంపింగ్ అయితే చేస్తాడు అనమాట. సో అట్లా స్పిన్నర్స్కి అయితే అప్పుడు పేస్ ఉండదు, స్లో వస్తుంది, అంత ఏం కాదు, అప్పుడు చేసేది స్టంపింగ్. ఇప్పుడు మీకు ఫాస్ట్ బౌలర్స్కి అయితే ఎట్లా ఉంటుంది అంటే కొంచెం ఎల్బో అనేది స్ట్రైట్ ఉంటుంది, ఇట్లా రాంగ్ అని ఇట్లా రిసీవ్ అవుతుంది. సో అప్పుడైతే మీకు తాకకుండా అంటే మూమెంట్ అనేది స్లో అవుతుంది, బాల్ది స్పీడ్ అనేది స్లో అవుతుంది. మనకు రాంగ్ అని ఇట్లా అంటే స్లో అవుతుంది అనమాట. అప్పుడు మీకు ఎక్కువ ఇంజరీస్ ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. సో లెఫ్ట్ హ్యాండ్ది ఇట్లా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత వేరే డ్రిల్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు మూమెంట్ నెక్స్ట్ డ్రిల్ అయితే ఏదైనా నెక్స్ట్ డ్రిల్ అయితే వచ్చేసి మూమెంట్ అనమాట. మీకు జస్ట్ బాల్ అయితే పక్కన పెట్టాలి. బాల్తోనైతే ఇప్పుడైతే మనకి అవసరం లేదనమాట. ఇప్పుడు నేనైతే ఇక్కడ నుంచి ఇక్కడ అనమాట మూమెంట్ అనేది చేస్తాను. ఎలా అంటే ఇప్పుడు మనం కూర్చున్నాం కదా, కూర్చున్న తర్వాత ఇప్పుడు బాల్ అనేది అటు సైడ్ వచ్చింది, మూమెంట్ అనేది ఇంపార్టెంట్ గాయస్. సో మూమెంట్ ఇది కదా, గ్లౌజ్ చూసి ఇట్లా అన్నమాట. అంటే ఇక్కడైతే జాగ్రత్తది మూమెంట్కి అయితే ఇట్లా మూమెంట్ అయితే జాగ్రత్తది, షూస్ కదా, ప్లేన్ సర్ఫేస్ అనేది జాగ్రత్త ఆబ్వియస్లీ. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇట్లుంది కదా, మనం కూర్చోాలన్నమాట. నీస్ ఇట్లా బెండ్ చేసి ఎలా కూర్చోాలంటే హెడ్ స్టేబుల్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎప్పుడైనా కానీ బాల్ని చూస్తూనే ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు బాల్ రిలీజ్ అయిన తర్వాత ఎంత బౌన్స్ అవుతుందో అక్కడ నుంచి లేవాలి గైస్. ఫస్ట్ మీరు మీ బాడీ వెయిట్ ఇప్పుడు ఇట్లుంది అనుకోండి, ఫస్ట్ బ్యాక్ లేకపోదు, ఫస్ట్ బ్యాక్ లేవద్దు, ఫస్ట్ ఇది లేవాలి. ఇట్లా లేచి ఇంతనే ఉండాలి గైస్, ఎక్కువ ఉండద్దు. ఇట్లా ఉండదు, అంటే హైట్ ఇంతనే ఉండాలి. ఇటు ఉంది అనుకోండి, బాల్ చేస్తున్నాం, మీరు హాఫ్ క్రౌన్స్ పొజిషన్ వచ్చారు ఇట్లా. అప్పుడైతే మీకు అంటే కొంతమంది ఇట్లుంటారు, కొంతమంది ఇట్లా బెండ్ ఉంటారు, అంటే బెండ్ లైక్ సిట్టింగ్ పొజిషన్లో వికెట్ కీపింగ్. కొంతమంది ఫాస్ట్ బౌలర్స్ కూడా ఇట్లుంటారు, ఇట్లుండి ఇట్లా వస్తారు. అట్లా మీ ఇష్టము, మీ స్టాండ్స్ బట్టి ఉంటుంది. అట్లా మీరు ఎలాగైనా కూర్చోవచ్చు. నేనైతే జస్ట్ ఇట్లా స్టాండింగ్ చేసి బాలర్ రిలీజ్ చేసినాక ఇట్లా పడుతుంది అంటే. సో నాకైతే కంఫర్టబుల్ అది. ఇప్పుడు వచ్చేసి మూమెంట్ అంటాం కదా, మూమెంట్ అనేది ఫస్ట్ మీరు కూర్చోవాలి. కూర్చున్న తర్వాత హెడ్ స్టేబుల్లో పెట్టి బాల్ ఇమాజినేషన్ చేసుకోవాలి. బాల్ని ఇట్లా ఇమాజిన్ చేసుకోవాలి బాల్ని. ఫస్ట్ మీరు ఇమాజిన్ చేసుకుంటేనే మనకి మూమెంట్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇట్లా ఉన్నాం, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ కూర్చోవాలి గైస్. మళ్ళీ ఇక్కడ కూర్చొని ఇట్లా చేయాలి, మళ్ళీ ఇక్కడ కూర్చోవాలి, మళ్ళీ ఇట్లా అక్కడ కూర్చుంటా చేయాలి. అప్పుడు అంటే మనకి రేజింగ్ పొజిషన్ కానీ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఫస్ట్ మీరు బ్యాక్ లిఫ్ట్ చేయకండి, ఇట్లా ఉంది కదా, ఇట్లా లిఫ్ట్ చేయకండి ఎప్పుడు, అది తప్పు అవుతుంది. మొత్తం ఇలా ఉంది అనుకోండి, బాల్ ఇట్లా కిందకు వచ్చింది అనుకోండి, స్పిన్నర్స్కి
అప్పుడు మీ గ్యాప్ మధ్యలో పోతుంది. సో ఎప్పుడు కానీ మీ బ్యాక్ని అయితే బెండ్ చేయకండి, ఫ్రంట్ ఉంటుంది కదా ఇట్లా ఇట్లా లేపండి. ఇంకోటి అంటే మూమెంట్ మొత్తం ఇంత ఇట్లా వచ్చి చేయొద్దు. ఇప్పుడు కొంచెం బెండ్ ఉండాలి. మనం ఇలా ఉన్నాం కదా, కొంచెం ఇట్లా ఇట్లా బెండ్ ఉండాలి కదా, మొత్తం లేవద్దు అనమాట. మొత్తం లేస్తే అది అంటే మొత్తం లేస్తే మనకి మూమెంట్ అనేది రాదు. మనం ఇట్లా రెడీ ఉన్నట్టు ఇట్లా ఇట్లా. మీరు మళ్ళీ లాంగ్ స్టెప్స్ తీసుకోవద్దు. ఇంత ఇట్లా జస్ట్ ఫస్ట్ ఇది ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ తీసుకున్న తర్వాత ఇట్లా 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 తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ డ్రిల్కి అయితే మూవ్ అవుతాను అనుకున్నాం. నెక్స్ట్ డ్రిల్ వచ్చేసి ఇప్పుడు మనకి స్టంప్ అయితే కావాలి. స్టంప్ లేదు కాబట్టి నేను స్టూల్ అయితే తీసుకొస్తాను అనమాట. సో అది చూస్తుండండి నెక్స్ట్ డ్రిల్ ఎలా ఉంటుందో. ఓకే, సో గైస్ మన దగ్గర అయితే స్టంప్ లేదు కదా, నేనైతే స్టూల్ అయితే వాడుతున్నాను అనమాట. స్టూల్ కొంచెం వాడుతున్నాను. మీకు కనిపించలేకపోతే కూడా సారీ గైస్, నేనైతే ఒకటి చెప్తున్నాను అనమాట. ఫస్ట్ లెగ్ స్టంప్ ఉంటుంది కదా, ఇలా స్టాండ్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఇది స్టాండ్స్ మీకు స్పిన్నర్స్కి ఇక్కడ కూర్చుంటారు, కొంతమంది దగ్గర కూర్చుంటారు కదా, అంటే ఎంత లాంగ్ ఉంటుంది, ఎంత తీసుకోవాలి స్టాండ్స్ అనేది చెప్తాను అన్నమాట. ఫస్ట్ మీరు ఒక ఫుట్ ఉంది కదా, ఫుట్ 2 ఫుట్స్ తీసుకోండి. లెగ్ స్టంప్ మొత్తం టచ్ అయిన లెగ్ స్టంప్ లెగ్ స్టంప్ నుంచి టచ్ అవుతుంది కదా, టచ్ నుంచి ఇంకొక ఫుట్ తీసుకొని ఇంకొక క్రాస్ ఫుట్ తీసుకోండి. ఓకేనా, క్రాస్ తీసుకొని అక్కడ మార్క్ చేసుకోండి. ఎక్కడైతే క్రాస్ ఫుట్ వచ్చిందో అక్కడ, అంటే ఇప్పుడు ఒక ఫుట్ ఇది, ఇంకొక ఫుట్ ఇది, ఇట్లా చేసి ఇంకొక ఫుట్ మళ్ళీ ఇట్లా పెట్టాలన్నమాట. అప్పుడు క్రాస్ చేసుకోండి. ఇప్పుడు మీకు అక్కడ తెలిసిపోతుంది కదా ప్లేస్మెంట్, అక్కడ కూర్చోవాలన్నమాట. మీకు హై హోప్ మీకు కనిపిస్తున్నానని నేనైతే ఆశిస్తున్నాను అనమాట. కనిపించలేకపోతే కూడా ప్లీజ్ ఇగ్నోర్ దట్. మీకు జస్ట్ మూమెంట్తో ఎలా స్టంపింగ్ చేసేది తెలుస్తుంది అనమాట దీన్ని అయితే. సో చూడండి, మీకు ఇది ఉంది కదా, దీని లెగ్ ఇట్లా కదా. ఇప్పుడు ఈ లెఫ్ట్ ఫుట్ అనేది యాంకర్ ఫుట్ అనమాట. మనకి ఎక్కడ పోయినా ఇప్పుడు మనకి ఇంత వచ్చింది అనుకోండి బాల్, ఇక్కడ రిసీవ్ చేసుకొని ఇంతవరకు ఇట్లా పోవాలి. ఇంకొకటి ఏంటంటే మీకు స్టంప్ అనేది ఇట్లా అందాలి. ఇది ఇక్కడ స్టంప్ అనుకోండి. ఓకే, ఇట్లా అందాలి స్టంప్. ఈ దీనికి అందకపోతే కొంచెం దగ్గర వచ్చి ఇట్లా, అంటే జస్ట్ ఇట్లా స్మాష్ చేసేటట్టు ఉండాలి. ఇంకోటి ఎట్లా చేస్తారో చూపిస్తాను. స్టంపింగ్ మీకు ఇది రిసీవ్ చేసుకొని స్టంపింగ్ది చేయాలన్నమాట. ఇదే డ్రిల్. దీన్ని ఫస్ట్ మనకైతే ఎవరు లేదా, సో నేను సింగిల్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఎలా ఉన్నారంటే మీ షోల్డర్స్ ఎంత ఉన్నాయో అంత ఉండాలి. షోల్డర్ అంతా మీ లెగ్స్ మళ్ళీ ఇట్లా ముందుకు బెండ్ అయ్యి ఇప్పుడు తీసుకోండి. ఇంకోటి మనమే త్రో చేసుకోవాలి. ఆబ్వియస్లీ ఎవరు లేరు కదా ఇంట్లో, సో మనమే త్రో చేసుకొని మనమే స్టంపింగ్ చేసుకోవాలి. సో మీకు చూపిస్తున్నాను. ఇట్లా తీసుకొని ఇట్లా చేయాలి. ఓకేనా, త్రో ఇట్లా తీసుకొని ఇట్లా చేయండి గైస్. ఇప్పుడు వేరేది ఇదే కొంచెం వెరైటీగా ట్రై చేసుకున్నాను. ఇట్లా అనమాట. సో స్పీడ్ ఉండాలి, క్విక్. ఏమన్నా రిసీవ్ చేయగానే ఇట్లా కొట్టాలి. అప్పుడైతే మీకు స్టంపింగ్ అలవాటు అవుతుంది. ఇప్పుడు బ్యాటర్ అక్కడ ఉన్నాడు అనుకోండి, మీకు స్పిన్నర్ వేసిన అనుకోండి, మీ చేతిలో బాల్ వచ్చింది, ఆయన ఫ్రంట్ ఫుట్ ఆడడానికి ప్రయత్నించింది, మన చేతిలోకి బాల్ వచ్చింది. ఇప్పుడు ఫంబుల్ కాదు మనకి. అప్పుడు
ఫస్ట్ వన్ హ్యాండ్ తీసుకున్నాం కదా, దానికోసమే ఫంబుల్ కాదు. సో ఇది డ్రిల్ ఇంకొకసారి చేసి చూపిస్తాను. లో వచ్చింది. సో ఇంకొకసారి ఇట్లా. ఓకేనా, ఇంకొకటి లెగ్ సైడ్ పోవాలనుకున్నా గిట నాకు కెమెరాకి తాకుతానని భయం అవుతుంది. ఇప్పుడైతే నేను ట్రై అయితే చేస్తాను లెగ్ సైడ్ పోయి క్యారీ చేసుకుని బాల్. క్యారీ అయితే కాకపోతే స్లిప్ అవుతుంది. ఇది ఇంట్లో అయితే ట్రై చేయకండి, మీరు షూస్ లేకుండా కూడా ట్రై చేయొచ్చు. ఇట్లా రిసీవ్ చేసి ఇట్లా కొట్టడానికి షూస్ వేసుకొని అయితే చేయకండి. షూస్ వేసుకొని బయట చేయండి. ఇప్పుడు గ్రౌండ్ ఉంది అనుకోండి, అప్పుడు జస్ట్ మీరు ఇట్లుండి ఇట్లా క్యారీ చేసుకొని ఇట్లా కొట్టేస్తే అయిపోతుంది మీకు. అప్పుడు ఎవరైనా అపోనెంట్ కావాలి త్రో చేయడానికి, ఫ్యామిలీ మెంబర్ అయినా లేకపోతే ఎవరైనా. ఇంకొకటి, నా దగ్గర స్టంప్స్ గిట్ ఏం లేవు. జస్ట్ మీరు మార్క్ చేసుకొని ఎంతగానో హైట్ మీకు. ఇప్పుడు మీ హైట్ ఇది, మీ హైట్కి ఒక ఇమాజినేషన్ తీసుకోండి. మీ దగ్గర స్టంప్ ఉంటే స్టంప్ పెట్టుకోండి, వైర్ ఉంటే వైర్ అయితే తీసుకోండి. అదే ఇంతనే ఉండాలి. ఇట్లా మొత్తం లేవద్దు అనమాట. మీ హెడ్ అనేది ఎప్పుడైనా స్టేబుల్ ఉండాలి, అదైతే మెయిన్ ఇంపార్టెంట్. సో ఇంకొకటి ఫుల్ హ్యాండ్ క్యాచెస్ అనమాట. త్రో వేసి ఇట్లా తీసుకునేది మొత్తం చూపిస్తాను. స్టేబుల్ ఉండాలి అంటే మీరు బాల్ చూసుకుంటూనే ఉన్నారు గైస్ ఎప్పుడు కానీ. ఇది వికెట్ కీపింగ్ అనేది మొత్తం టఫ్. ఆల్రౌండర్ కూడా అంత ఏం చేయడు, కాకపోతే బౌలర్ అయితే 6 balls వేసి రెస్ట్ తీసుకుంటాడు. ఇంకా బ్యాటర్ అయితే బ్యాటింగ్ ఎంత ఆడతారో అప్పుడు అంతగా ఉంటుంది. కాకపోతే ఫస్ట్ ఒక ఇన్నింగ్స్ వరకే, అది కూడా. ఫీల్డింగ్ అయితే రెస్ట్, ఇంకా ఇట్లా స్టేబుల్ ఉండాలి. అంతగానం బాల్స్ అయితే రావాలి ఎక్కువ. అంటే ఫీల్డర్స్ అయితే అంతగానం చేయరు గాయస్. అంటే ఫీల్డర్స్ అయితే తక్కువ పడలేదు. ఫీల్డర్స్ అయితే ఫీల్డింగ్ అయితే చేయాలి కంపల్సరీ, అదైతే మైండెడ్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే వికెట్ కీపింగ్ అనేది టఫ్. మీకు దేనికైనా కానీ వికెట్ కీపింగ్ అయినా టఫ్. ఎందుకంటే బ్యాటింగ్ చేయాలి ఫస్ట్ ఇన్నింగ్స్. బ్యాటింగ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు వికెట్ కీపింగ్ ప్లస్ ఓపెనర్ దిగారు అనుకోండి, అప్పుడైతే ప్రాబ్లం అవుతుంది. నాకు ఏ విషయం అయితే వికెట్ కీపింగ్ చేయాలి, ప్లస్ మీరు సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ వచ్చింది అనుకోండి, సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ అయితే చేయాలి. టఫ్ ఉంటుంది మీకు. సో స్ట్రెంగ్త్ అయితే కావాలి వికెట్ కీపింగ్ అయితే. సో ఇలా చేసుకోవచ్చు గైస్ ఇంట్లో ప్రాక్టీస్. ఎవరిని అడగకుండా కూడా చేసుకోవచ్చు మనం. సో ఇదైతే నా ఐ హోప్ ఇదైతే నచ్చిందని అయితే కోరుకుంటున్నాను. సో కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. Subscribe and share this video with your family members or friends. So okay, bye bye, stay tuned.